లాంగ్ టైం ఎక్సెప్షన్ ఏదన్నా థ్రెడ్ అనేది ఒకవేళ లాంగ్ టైం అవుతుంటే మనం పర్టికులర్ టైం ఇస్తాము, ఆ టైం లోపు అది అవ్వకపోతే వేరే రిక్వెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఈ రిక్వెస్ట్ అనేది పర్టికులర్ మనం ఎంత టైం ఇస్తాం అంత టైం మాత్రమే వెయిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక రిక్వెస్ట్ ని తీసుకుంటుంది. ఈ రిక్వెస్ట్ కంప్లీట్ కాకపోతే ఆ రిక్వెస్ట్ అన్ని రిక్వెస్ట్లు కంప్లీట్ అయిపోతే మళ్ళీ స్టార్టింగ్ కి వస్తుంది, అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానివల్ల మనకి టైం అనేది చాలా వేస్ట్ అవ్వకుండా టైం వరకే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అది వెయిటింగ్ లో ఉంటుంది. సో ఓకే, వాయిస్ కట్ అయిపోతూ ఉంది మీది. హలో హలో శ్రీకాంత్, హలో. సింక్రనైజ్డ్ మెథడ్స్ అంటే ఏం చేస్తాము? సింక్రనైజ్డ్ మెథడ్స్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసేసాము. సింక్రనైజ్డ్ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ ఏంటి? మన మెథడ్ కి ముందు మనం ఏం చేస్తాం? సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. సో ఇదేమవుతుంది అప్పుడు? సింక్రనైజ్డ్ మెథడ్ అవుతుంది. సింక్రనైజ్డ్ మెథడ్ ని యూజ్ చేస్తే మనం ఎలా దాన్ని ఇంకొక క్లాస్ లో ఎలా తీసుకుంటామో అవన్నీ చూసేసాం. ఇప్పుడు మనం చూడాల్సింది సింక్రనైజ్డ్ బ్లాక్స్ గురించి. ఓకే, అవునా? ఓకే, సింక్రనైజ్డ్ అసలు అది ఎందుకు యూజ్ చేస్తాం ఒకసారి చెప్తారు? సింక్రనైజ్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేసా? ఓకే, సింక్రనైజ్డ్ అనేది ఏంటి అసలుకి? మనం ఇంతకు ముందు చెప్పుకున్నా, ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా, దాన్ని బట్టి మీకు సింక్రనైజ్డ్ అంటే అసలు ఏం అర్థమైంది? సింక్రనైజ్డ్ నథింగ్ బట్ మెథడ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. మెథడ్ లో ఉన్న ఓకే, మెథడ్ కి సింక్రనైజ్డ్ అని ఇస్తే మెథడ్ లో ఉన్నది వస్తుంది. సింక్రనైజ్డ్ అని మెథడ్ కి ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటి? అదే అడిగింది మిమ్మల్ని. ఓకే, ఏంటంటే యూజ్ మనం మల్టిపుల్ థ్రెడ్స్ ని యూజ్ చేస్తాం కదా, ఒక రిక్వెస్ట్ పెట్టడానికి మల్టిపుల్ థ్రెడ్స్ ని యూజ్ చేస్తాం. బట్ సింక్రనైజేషన్ లో మనం ఏం చేస్తామంటే ఒక థ్రెడ్ ని, ఓకేనా, ఏదైనా ఒక రిసోర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ ని మాత్రమే ఎట్ ఏ టైం, అంటే సింక్రనైజ్ ఆ మెథడ్ ఏమవుతుంది? మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి వీలు కాదనమాట. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి క్రియేట్ అవ్వవు ఆ మెథడ్ ని కానీ మనం క్రియేట్ చేస్తే. ఏమవుతుంది సింక్రనైజ్డ్ అంటే? ఎట్ ఏ టైం ఒక థ్రెడ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది? మల్టిపుల్ థ్రెడ్స్ రావు. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే 2 థ్రెడ్స్ వచ్చాయనుకోండి, ఈ థ్రెడ్ ఫస్ట్ కాల్ అవ్వాలా, ఈ థ్రెడ్ కాల్ అవ్వాలా, లేదా ఎక్సెప్షన్స్ రావడం కానీ వీటిలన్నిటికీ ప్రాబ్లం వస్తుంది. బట్ సింగిల్ థ్రెడ్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. సో ఏమవుతుంది? సింక్రనైజేషన్ అంటే ఏమవుతుందంటే ఓన్లీ ఒక థ్రెడ్ మాత్రమే క్రియేట్ అవుతుంది ఎట్ ఏ టైమ్. ఆ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకని సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాము. దాన్ని సింక్రనైజేషన్ అంటాము. ఈ సింక్రనైజేషన్ యూజ్ చేయడం వల్ల మనకి యూజెస్ అన్నమాట. దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు. ఆ రిక్వెస్ట్ తర్వాత కంప్లీట్ అయితే ఆ రిక్వెస్ట్ ఇప్పుడు సింక్రనైజ్ అనే ఆ థ్రెడ్ లో ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, సో అది మళ్ళీ వెయిటింగ్ లో ఉండిపోతుంది కదా, టైం వేస్ట్. మళ్ళీ దానికి పర్టికులర్ వెయిట్ అనే టైం ఇస్తాం కదా, ఆ టైం అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ క్లోజ్ అయిపోయి ఇంకొక థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇవి మామూలుగా ఎలా ఉంటుంది? మల్టిపుల్ థ్రెడ్స్ ఎట్ ఏ టైము మీరు రిక్వెస్ట్ పెట్టారు, నేను రిక్వెస్ట్ పెట్టాను, మీ పాటికి మీ వర్క్ జరుగుతుంది, నా వర్క్ పాటికి నా వర్క్ జరుగుతూ ఉంటుంది మల్టిపుల్ థ్రెడ్స్ అంటే. కానీ మల్టిపుల్ థ్రెడ్స్ లేవు కదా. ఇప్పుడు ఏమవుతుంది? మీరు నేను రిక్వెస్ట్ పెట్టాను, సో లిటిల్ బిట్ టైం ఎవరైతే ఫస్ట్ పెట్టారో వాళ్ళది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నా దానికి వస్తుంది. ఎట్ ఏ టైం సింగిల్ థ్రెడ్ కాల్ అవ్వడం వల్ల. ఓకేనా? మల్టిపుల్ థ్రెడ్స్ కాల్ అయితే మనకి ప్రాబ్లం, ఎక్సెప్షన్ వస్తుందేమో ఏంటి అనేది మనకి ప్రాబ్లం. మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అవ్వకపోతే మనకి ఏంటి? సింగిల్ థ్రెడ్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. సింక్రనైజ్డ్ అంటే అన్నిటికి కాదు, సింక్రనైజ్డ్ అనే మెథడ్స్ ని యూజ్ చేసి సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు. ఓకేనా? ఓకే, అలాగే మనకి సింక్రనైజ్డ్ అనే కీవర్డ్స్ ని మెథడ్స్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ బ్లాక్స్ ఉంటాయి. మీకు బ్లాక్స్ అంటే ఆల్రెడీ ఐడియా ఉంది. బ్లాక్స్ ఎలా ఉంటాయి?
కర్లీ బ్రేసెస్ లో ఉంటాయి. కర్లీ బ్రేసెస్ లో ఉంటాయి. దానికి ముందు మనం సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూస్ చేస్తాం అంతే. ఓకే, సేమ్ లైక్ స్టాటిక్ లాగా. సేమ్ స్టాటిక్ ఎలాగో అలాగే జస్ట్ మనము సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూస్ చేస్తాం అనమాట. కీవర్డ్ ని యూస్ ఓకే, చేసి దాన్ని ఏమంటాం మనము? సింక్రనైజ్డ్ బ్లాక్స్ అంటాం. ఓకేనా? అక్కడ మీకు టైప్ చేస్తున్నారా? లేదు, నేనేం టైప్ చేయట్లేదు. ఓకే ఓకే, స్క్రీన్ చేంజ్ అవ్వలేదని చూస్తున్నా. నేను ఇంకా ఏం చేయలేదు, జస్ట్ చెప్తున్నాను సింక్రనైజ్డ్ బ్లాక్స్ అంటే ఏంటని జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకే ఓకే, సింక్రనైజ్డ్ మెథడ్స్ చూసాము. ఇప్పుడు మనము స్టాటిక్ మళ్ళీ సింక్రనైజ్డ్ బ్లాక్స్ లో సింక్రనైజ్డ్ మెథడ్స్ లో స్టాటిక్ సింక్రనైజ్డ్ మెథడ్స్ మనం ఇంతకు ముందు చూసింది ఏంటి? ఓన్లీ సింక్రనైజ్డ్ అనేది యూజ్ చేసాం కాబట్టి, అంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది? నాన్ స్టాటిక్ అవుతుంది కదా. నాన్ స్టాటిక్ సింక్రనైజ్డ్ మెథడ్. అవునా? స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు అంటే అది నాన్ స్టాటిక్ అనే కదా అర్థము. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? ఇక్కడంతా నాన్ స్టాటిక్ సింక్రనైజ్డ్. ఇప్పుడు స్టాటిక్ సింక్రనైజ్డ్ మెథడ్స్ యూజ్ ఏంటి? స్టాటిక్ వల్ల యూజ్ ఏంటి? నాన్ స్టాటిక్ వల్ల యూజ్ ఏంటి? నాన్ స్టాటిక్ అంటే మనకు తెలుసు, స్టాటిక్ అనే కీవర్డ్ ఏంటో మనకు తెలుసు. స్టాటిక్ అనే కీవర్డ్ వల్ల మనకి యూజ్ ఏంటి? స్టాటిక్ అనే కీవర్డ్ వల్ల మనకి యూజ్ ఏంటి? స్టాటిక్ అని పర్టికులర్ కండిషన్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. పర్టికులర్ కండిషన్ లో సో ఆ బ్లాక్స్ లో ఉన్నది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకా వేరేది అవ్వదు. స్టాటిక్ అంటేనా? ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం స్టాటిక్ నాన్ స్టాటిక్. స్టాటిక్ నాన్ స్టాటిక్ చాలా రోజులైంది శ్రీకాంత్ చెప్పేసుకొని. గుర్తు రాలేదా ఇంకా? స్టాటిక్ అనే కీవర్డ్ మనం వేరియబుల్స్ కానీ వాటికి యూజ్ చేస్తే ఎలా చేస్తాం? ఒకసారి చెప్పండి స్టాటిక్ గురించి ఒకసారి. ఓకే, స్టాటిక్ అనే కీవర్డ్ ఏంటి? మనం ఏం చెప్పుకున్నాము? స్టాటిక్ అంటే జస్ట్ మనకి వేరియబుల్స్ ని కానీ ఏమైనా సరే మనం స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే మనము ఏమని చెప్పుకున్నాము? మనకి మెమరీ క్రియేట్ అయ్యేటప్పుడు ముందుగానే మెమరీ క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాము. అంటే ఇంతకు ముందు ఎలా చెప్పుకునే వాళ్ళు? మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రతి వేరియబుల్ కి కానీ ప్రతి మనం రాసిన మెథడ్స్ కి కానీ మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసిన వాటిలన్నిటికి కూడా మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. బట్ స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను అనుకోండి, ఈ వేరియబుల్ కి మెమరీ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ మెయిన్ మెథడ్. అంటే మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ కాకముందే స్టాటిక్ వేరియబుల్స్ కి కానీ స్టాటిక్ బ్లాక్స్ కి కానీ స్టాటిక్ మెథడ్స్ కి కానీ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఐడియా వచ్చిందా ఇప్పుడు కన్నా? ఏంటి మెమరీ అనేది ముందే మెమరీ అనేది అంటే ఇది మనకి ఎప్పుడైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచే కదా మనకి ఆ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే కదా లోపల ఉండే వేరియబుల్స్ కానివ్వండి మెథడ్స్ కానివ్వండి ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అవునా? ఫస్ట్ మెయిన్ మెథడ్ మీకు ఐడియా ఉంది కదా? ఫస్ట్ ఎప్పుడైనా సరే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్. సో ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయింది అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఏమంటున్నాను? స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? మెమరీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది? ఏమన్నా స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయా, మెథడ్స్ ఉన్నాయా, బ్లాక్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ స్టాటిక్ గురించి సెర్చ్ చేస్తుంది. స్టాటిక్ బ్లాక్స్ కానివ్వండి మెథడ్స్ కానివ్వండి ఏమైతే ఉంటే ఫస్ట్ వాటికి మెమరీ అనేది క్రియేట్ అయ్యి తర్వాత మెయిన్ మెథడ్కి వస్తుంది. ఓకేనా?
ఓకే. ఓకే. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ముందుగానే మెమరీ క్రియేట్ అవ్వడం వల్ల మనం అంటే ఇప్పుడు స్టాటిక్ బ్లాక్స్‌కి కానివ్వండి, స్టాటిక్ మెథడ్స్ కానివ్వండి, వీటిలన్నిటికి ముందుగా వేరియబుల్స్‌కి కానివ్వండి, ముందుగా మెమరీ క్రియేట్ అవ్వడం వల్ల దీంట్లోకొచ్చి క్రియేట్ అయితే మనకి డిఫరెంట్ అన్నమాట. ఏమవుతుంది ఇక్కడికొచ్చి మనం ఇనిషియలైజేషన్ చేస్తాము అదంతా ఉంటుంది. కానీ స్టాటిక్ కీవర్డ్స్ ఏంటి కంపల్సరీ ఇనిషియలైజేషన్ అనేది ఉండాలి. ఎందుకని ఉండాలి? మెమరీ క్రియేట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ చేయకుండా జస్ట్ ఇలా ఇచ్చేసాననుకోండి స్టాటిక్ కీవర్డ్‌ని ఇది రాంగ్ అవుతుంది. ఎందుకని స్టాటిక్ కీవర్డ్ కి ముందుగానే మెమరీ క్రియేట్ అయిపోతుంది ఎంతో కొంత. మెమరీ క్రియేట్ అవుతుందంటే కంపల్సరీగా నేను ఏం చేయాలి? ఆ వేరియబుల్ ని వాల్యూని పాస్ చేయాలి. ఇనిషియలైజేషన్ చేయాలి. వాల్యూని పాస్ చేయాలి. ఇనిషియలైజేషన్ అనేది కంపల్సరీ అన్నమాట. ఓకే. సో అలాగే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? స్టాటిక్ సింక్రనైజ్డ్ అంటున్నాము. అవునా? స్టాటిక్ సింక్రనైజ్డ్ అంటే ఏంటి? స్టాటిక్ ఇదొక సింక్రనైజ్డ్ మెథడ్. అట్ ద సేమ్ టైం ఇదేంటి? ఒక స్టాటిక్ సింక్రనైజ్డ్. సో ఇప్పుడు చెప్పండి స్టాటిక్ అంటే ఏం చేస్తుంది? ముందుగానే అలా మెమరీ అలాట్ చేస్తుంది. ముందుగా మెమరీ అలాట్ చేస్తుంది. అంటే ఏమవుతుందంటే సింక్రనైజ్డ్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం ఎట్ ఏ టైం ఒక థ్రెడ్ మాత్రమే వర్క్ అవుతుంది అనుకున్నాము. ఎట్ ఏ టైం ఒక థ్రెడ్ మాత్రమే రన్ అవుతుంది అంటే ఏమవుతుంది? మిగతా అవన్నీ లాక్ అయిపోయి ఉంటాయి కదా! మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. అంటే ఎట్ ఏ టైం నేను నేను యాక్చువల్ గా హ్మ్. నాకు డౌట్స్ వాటిని ఇక్కడ రాసుకున్నాను. సో అందులో స్టాటిక్ ఒకటి, టైప్ కాస్టింగ్ లో ఒక పార్ట్ ఒకటి, స్టాటిక్ రన్ టైమ్ మెకానిజం, స్టాక్ రన్ టైమ్ మెకానిజం 3 డౌట్స్ స్టాక్ రన్ టైమ్ మెకానిజమా? రన్ టైమ్ స్టాటిక్ మెకానిజం. రన్ టైమ్ ఒక్క నిమిషం అండి. పాలిమార్ఫిజమా? రన్ టైమ్ స్టాటిక్ మెకానిజమా? ఒక్క నిమిషం. రన్ టైమ్ స్టాక్ మెకానిజం. రన్ టైమ్ స్టాట్ మెకానిజం ఏంటి? హెడ్డింగ్ మీకు కొంచెం నాకు చెప్పగలిగితే అది ఏంటి అనేది నేను చెప్పగలను. ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ లో ఉంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో రన్ టైమ్ పాలిమార్ఫిజం అయి ఉంటుంది మేబీ. అంటే ఎవ్రీ థ్రెడ్ జేవిఎం లో రన్ టైమ్ స్టాక్ మెకానిజం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో దాంట్లో మనకి ఏదన్నా ఒకవేళ ఎర్రర్ క్రియేట్ అయితేనేమో సో అది స్టాక్ మెకానిజం లోకి పంపిస్తుంది అది. సో అది షో చేస్తుంది. ఒకవేళ అవ్వకపోతేనేమో ఒకవేళ నార్మల్ గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అని చెప్పేసి ఉంది. అవును ట్రై క్యాచ్లే కదా అవి. ఏదైనా ఎక్సెప్షన్ వస్తే క్యాష్ బ్లాక్ లోకి వెళ్తుంది అంటే నేమ్స్ చేంజ్. కానీ ఏమవుతుంది ట్రై బ్లాక్ లో ఏదైనా ఎక్సెప్షన్ వస్తే క్యాష్ బ్లాక్ కి అయిపోతుంది. ఏం ఎక్సెప్షన్ రాకపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మనకి ఇప్పుడు ఒక థ్రెడ్ క్రియేట్ అయినప్పుడు సో ఆ జేవిఎం అనేది రన్ టైమ్ స్టాక్ అనేది మనం క్రియేట్ చేస్తుందా? ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అయినప్పుడు జేవిఎం అనేది అర్థమైంది. జేవిఎం అనేది ఏం చేస్తుంది అంటున్నారు మీరు? రన్ టైమ్ స్టాక్ అనేది ఏదైనా క్రియేట్ చేస్తుందా మనకి? రన్ టైమ్ స్టాక్ రన్ టైమ్ స్టాక్ జేవిఎం ఎలా ఒకసారి ఆ థ్రెడ్ క్రియేట్ అయినప్పుడు జేవిఎం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి చాలు. ఓకే, ఒక థ్రెడ్ క్రియేట్ అయినప్పుడు జేవిఎం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పాలా? ఓకే, మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు అసలు జేవిఎం అనేది ఎప్పుడు జావా వర్చువల్ మిషన్ ఓకే, జేవిఎం అనేది ఎందుకు అసలుకి? సారీ, వర్చువల్ ఏదైనా మెథడ్ ని కాల్ చేసినప్పుడు కానీ దాంట్లో ఏదన్నా ఎగ్జెప్షన్స్ కానివ్వండి ఏదన్నా ఉన్నా కానీ దాంట్లోనే కదా మనకి. జేవిఎం అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తాము? ఎందుకు జావాలో జేవిఎం అనేది? జేవీ అనేది నథింగ్ బట్ వర్చువల్ మిషన్. దాంట్లో మనకి ఎవ్రీథింగ్ మెథడ్ ని కానీ అంటే
ఏదన్నా సరే ఒక స్టేట్మెంట్స్ కానీ ఏదన్నా కాల్ చేసినప్పుడు కానీ దాంట్లోనే మనకి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది కదా. జేవిఎం అనేది ఎందుకు అంటే మనం కంపైల్ చేసినప్పుడు కంపైల్ అవ్వడానికి జేవిఎం అన్నమాట. కంపైల్ ఓకే అవుతుంది కదా, సో ఆ కంపైల్ అయ్యేది ఏం చేస్తుంది, జేవిఎం అనేది కంపైల్ చేస్తుంది. ఓకే ఇన్స్ట్రక్షన్స్ ని మనం పంపిస్తాము, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకొని జేవిఎం అనేది కంపైల్ చేస్తుంది అనమాట. సో కంపైల్ చేసేటప్పుడు మనకు ఒక థ్రెడ్ క్రియేట్ అవుతుంది అంటే ఎలా క్రియేట్ అవుతుంది, మనం ఒక రిక్వెస్ట్ ని పెట్టాము, సో ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఏమవుతుంది, జేవిఎం అనేది తీసుకొని జేవిఎం ఎప్పుడైతే ఐ మీన్ ఒక కంపైల్ చేస్తుందో ఆ టైంలో మనకి ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఓకేనా. సో ఒక రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ రిక్వెస్ట్ అనేది ఏంటి, ఎప్పుడైతే జేవిఎం అనేది రన్ అవుతూ ఉంటుందో, జేవిఎం అనేది నాకు స్టార్ట్ అవుతుందో అప్పుడు నాకు రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. రిక్వెస్ట్ క్రియేట్ అయ్యి నాకు నేను పెట్టిన రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఉంటే వస్తుంది, లేదా ఏదైనా ఎక్సెప్షన్ వస్తే మనం ఏం చేస్తాం, ట్రై క్యాచ్ బ్లాక్స్ లో రాసుకుంటాం కాబట్టి మనకి ట్రై క్యాష్ బ్లాక్స్ లో నుంచి ఐ మీన్ ఎక్సెప్షన్ వస్తే క్యాష్ బ్లాక్ లోకి వెళ్తుంది, లేదా క్యాష్ బ్లాక్ లోకి వెళ్లకుండా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు జేవిఎం లో ఇంకొకటి ఉంటుంది, జిట్ అనేది తెలుసా, జిట్, లేదా ఐడియా. జేఐటి, జిట్ అంటే జస్ట్ ఇన్ టైం అన్నమాట. జస్ట్ ఇన్ టైం అనేది ఏం చేస్తుంది, జావా వర్చువల్ మిషన్ లో ఉంటుంది. దీనికి ఒక డయాగ్రామ్ ఉంటుంది, కావాలంటే నెట్ లో సెర్చ్ చేయండి, జేవిఎం, జిట్, జేఆర్ఈ వీటిలన్నిటికి కలిసి ఒక డయాగ్రామ్, నెట్ లో అవసరం లేదు, మా దాంట్లోనే సైట్ లోనే ఉంటుంది స్టార్టింగ్ లో. ఓకేనా, ఆ డయాగ్రామ్ లో చెప్తామన్నమాట. జిట్ అనేది ఎందుకు వర్క్ చేస్తుంది అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రిక్వెస్ట్ అనేది వస్తుంది, రిక్వెస్ట్ పెట్టినప్పుడు రెస్పాన్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది కదా. ఆ జిట్ అనేది ఏం చేస్తుందంటే మనకి విత్ ఇన్ సెకండ్స్ లో, జిట్ అంటే జస్ట్ ఇన్ టైం అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే జిట్ అనేది ఒక కంపైలర్. సో అది కంపైల్ టైంలో జేవిఎం లోపల ఉంటుంది జిట్ అనేది. సో జేవిఎం లో ఒక పార్ట్ జిట్ అనేది, అదేం చేస్తుంది మనకి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది, జిట్ ఓకే అనే కంపైలర్. సో ఒకవేళ ఇలా థ్రెడ్స్ కానీ మనకి థ్రెడ్ క్రియేట్ అయినప్పుడు సో జేవిఎం లో మనకి ఇట్లా రన్ టైమ్ స్టాక్ మెకానిజం కానీ ఇట్లా అదేం ఉండదంటారా? రన్ టైమ్ స్టాక్ మెకానిజం నేనైతే వినలేదు, నాకైతే ఐడియా లేదు దానిపైన. రన్ వీడు టైం ఏమి గురించి ఇచ్చాడంటే మీరు ఒకసారి నేను అన్ని డెఫినేషన్ చదువుతున్నా, చెప్పచ్చు. డెఫినేషన్ చదువుతున్నాను చూడండి. రన్ టైమ్ స్టాక్ మెకానిజం ఫర్ ఎవ్రీ థ్రెడ్ జేవిఎం విల్ క్రియేట్ ఎ రన్ టైమ్ స్టాక్. ఆల్ ద మెథడ్ కాల్స్ performed by the thread will be sorted in the corresponding runtime stack. If the method terminates normally, the corresponding entry from the stack will be removed. స్టాక్ విల్ బి రిమూవ్డా? ఓకే, నేనైతే ఇదే అనుకుంటున్నాను, ట్రై క్యాచ్ బ్లాక్స్ గురించి అనుకుంటున్నాను. దానికి సపరేట్ మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఇచ్చాడు. అవునా, అంటే ఏంటంటే నేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా, నేమ్స్. సో మీరు చెప్పే నేమ్ అయితే నేను ఎక్కడ ఏ బుక్ లో కూడా నాకు ఐడియా లేదు నేను చూసిన దాంట్లో. సో మీరు ఏం బుక్ చదువుతున్నారు అసలుకి? దుర్గా జావా ఉంటుంది. దుర్గా సాఫ్ట్ లో ఉందా? ఓకే, దుర్గా సాఫ్ట్ లో ఉంది. ఓకే. నాగరాజ్ తెలుసు కదా? తెలుసు నాకు, ఆయనదే బుక్ అది. ఓకే ఓకే. నేనైతే ట్రై క్యాచ్ బ్లాక్స్ గురించి అంటే మనకు ఒక థ్రెడ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మనకి ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవ్వదు కదా, ఎక్సెప్షన్ రాకపోతే మనకి డైరెక్ట్ గా ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను, నేను దానిది అనుకుంటున్నాను. సో నేనైతే ఆ నేమ్ అయితే వినలేదు, ఐడియా లేదు నాకు ఆ నేమ్ గురించి. అంటే మెటీరియల్ ఇది కొంచెం ఓకే, అందుకని మనది ఓన్లీ ఇది కదా, ఆన్లైన్ వెబ్సైట్ కదా, మెటీరియల్ ఉంటుంది కదా అని ఇది ఫాలో అవుతుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను ఏమంటున్నానంటే కొన్ని ఏంటంటే నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక నేమ్ యూజ్ అంటే కొంచెం రిలేటెడ్ ఉంటుంది కాన్సెప్ట్, ఓకే, మనకి ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థమైతే ఓకే, ఆ నేమ్ దేని గురించి అర్థమవుతుంది. మీరు చెప్పేది ఎట్లా ఉంది, స్టాటిక్
రన్ టైమ్ స్టాక్ మెకానిజం. రన్ టైమ్ స్టాక్ మెకానిజం. సో నేనేమనుకుంటున్నాను, రన్ టైమ్ పాలిమార్ఫిజం ఏమో మేబీ అనుకుంటున్నాను స్టాక్ మెకానిజం అంటే. ఓకే. సో రన్ టైమ్ పాలిమార్ఫిజం కూడా సేమ్ యాక్షన్ అంటే అదే రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి, మనకి మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్స్ అప్లై అవుతాయి. రన్ టైమ్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ అది ఓకే. అది మనకి పారామీటర్ ఓవర్లోడింగ్ లో పారామీటర్స్ డిఫరెంట్ గా ఇస్తే కాల్ అవుతుంది. దీంట్లోనేమో మనకి పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది ఓకే. అది సపరేట్ ఇచ్చాడు కాన్సెప్ట్, ఇది సపరేట్ కాన్సెప్ట్ ఇచ్చాడు. దీని గురించి ఇది కొంచెం సపరేట్ 2 పేజెస్ దాకా ఇచ్చాడు దీని గురించి. అవునా, ఓకే. ఒకసారి నేను చూస్తాను, అది నాకు అయితే బేసిక్ గా ఐడియా లేదు. సో ఒకసారి చెప్పండి దాని నేమ్, మళ్ళీ నాకు గుర్తుండట్లేదు అది. రన్ టైమ్ స్టాక్ మెకానిజం. ఓకే. సో నేను ఒకసారి కనుక్కొని చెప్తాను, నాకు ఐడియా లేదు దీని గురించి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందాక స్టాటిక్ గురించి చెప్పుకున్నాం కదా మనం. స్టాటిక్ లో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇంటి i = 0 అని తీసుకున్నాము. సో ఫస్ట్ దానికి స్టాటిక్ అని ఇచ్చాం కాబట్టి దానికి మెమరీ క్రియేట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకి మళ్ళీ ఇంట్ j = 20 అని తీసుకున్నాము, దానికి కూడా స్టాటిక్ అని తీసుకున్నాము. అది మెమరీ క్రియేట్ అవుతుంది, 20 అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఐ వాల్యూ అనేది మళ్ళీ అవుట్పుట్ లో మనం ఏదో ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకొని ఐ వాల్యూ చేంజ్ అవుతుంది అనుకో. సో ఇప్పుడు అవుట్పుట్ లో మనకి ఇప్పుడు 2 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇంట్ i = 0, ఇంట్ i = ఎంతైతే మనకి మళ్ళీ వేరే డిఫరెంట్ అవుట్పుట్ వస్తే 2 ప్రింట్ అవుతాయి. లేకపోతే అయ్యో ఎట్లా ప్రింట్ అవుతాయి? లాస్ట్ ఏదైతే చేంజ్ ఉందో, మోడిఫికేషన్ ఉందో, లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. 2 ఎలా ప్రింట్ అవుతాయి? ఇప్పుడు మనం ఏదైనా దాంట్లో ఏదైనా ఒకటే స్టోర్ చేసుకోగలం కదా ఎట్ ఏ టైము. ఫస్ట్ 0ని స్టోర్ చేసుకున్నాము, మెమరీ క్రియేట్ అయింది. 0 స్టోర్ చేసుకున్నప్పుడు 0ని మనం ప్రింట్ చేసుకుంటున్నాము. అప్పుడు 0 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేసాము, ఐలో 0 వాల్యూని మోడిఫై చేసాము. అంటే ఒకవేళ స్టాటిక్ కానీ ఫైనల్ కాకపోతే మోడిఫై చేసుకోవచ్చు. సో మీరు ఫైనల్ అనే కీవర్డ్ గురించి మీకు చెప్పట్లేదు కాబట్టి నేను మోడిఫై చేసుకుంటున్నాను. అప్పుడు ఏదైతే మోడిఫైడ్ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది, 0 అనేది ప్రింట్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే రీడ్ ఇండైరెక్ట్ రైట్, రీడ్ అండ్ రైట్ ఇట్లా ఇచ్చాడు. రీడ్ అండ్ రైట్, రీడ్ ఇండైరెక్ట్ రైట్ ఓన్లీ, రీడ్ అండ్ రైట్ ఓన్లీ, అండ్ అట్లా ఇది ఒక డిఫరెంట్ గా ఇచ్చాడు. అందుకని అంటే ఫైనల్ అనే కీవర్డ్ ఉంటుంది. మళ్ళీ స్టాటిక్ ఫైనల్ అన్నాం అనుకోండి, ఇది మనం మోడిఫై చేయడానికి వీల్లేదు. బట్ స్టాటిక్ అన్నప్పుడు ఏమవుతుంది, మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎప్పుడైతే సెకండ్ వాల్యూ అంటే లాస్ట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది. కానీ 2 వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతాయి? ఇప్పుడు నేను i అనే దాన్ని తీసుకుంటే 2 వాల్యూస్ మనకి ఎలా ప్రింట్ అవుతాయి? ప్రింట్ అవ్వలేవు కదా ఎప్పటికీ కూడా ఒక్క వేరియబుల్. సో స్టాటిక్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి మెమరీ అనేది ముందే అలర్ట్ అయిపోతుంది. సో మనకి ఇనిషియలైజ్ చేసేటప్పుడు వాల్యూని కంపల్సరీ వేరియబుల్ తీసుకుంటే అది ఎర్రర్, కంపైలేషన్ ఎర్రర్. నాకు కొంచెం మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది. హలో హలో, యా మీ వాయిస్ కొంచెం కట్ అవుతూ వస్తుంది. శ్రీకాంత్, హలో శ్రీకాంత్, హలో శ్రీకాంత్. చెప్పండి, వినిపిస్తుంది. యా నెట్ మీ కొంచెంసేపు వాయిస్ కట్ అవుతూ వస్తుంది. ఓకే ఓకే, మీరు క్లాస్ స్టార్ట్ చేసేయండి. ఓకే. ఇంకోటి లాస్ట్ లో ఒకసారి టైప్ కాస్టింగ్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఈ థ్రెడ్స్ కాన్సెప్ట్ లోకి వెళ్తే స్టాటిక్ అనే ఈ మెథడ్ తీసుకొని మనం ఈ మెథడ్ ద్వారా మనం
ఐ మీన్ స్టాటిక్ సింక్రనైజ్డ్ అనే మెథడ్ ని క్రియేట్ చేసాము. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక లూప్ ని తీసుకున్నాను. లూప్ ని తీసుకొని అకౌంట్ హోల్డర్ అనే ఇతనికి, అంటే ఐ మీన్ ఈ క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఏం చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను అంటే నాకు ఇక్కడికి వస్తుంది అకౌంట్ హోల్డర్ అనే ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చాను అకౌంట్ హోల్డర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏటీఎం సెంటర్ కి ఒక ఆబ్జెక్ట్ ని, అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈ క్లాస్ లోకి వస్తుంది. ఏటీఎం సెంటర్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఫస్ట్ మెయిన్ ఐ మీన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ నేను ఏమి ఇచ్చున్నాను, నాకు ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ఏం ప్రింట్ అవుతుంది, శ్రీకాంత్ హలో హలో శ్రీకాంత్, చెప్పండి. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఏమైంది, నాకు ఒక్కొక్కసారి వాయిస్ మీద ఏం రావట్లేదు. ఈరోజు ఎందుకన్నా మరి బాగా స్లో ఉంది నెట్. ఓకే నాకు ఏమవుతుంది, ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చదువుతుంది, టీ డాట్ సెట్ నేమ్ అంటే ఏంటి, సెట్ నేమ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను, అంటే సెట్ నేమ్ నాకు ఇక్కడికి వస్తుంది. ఓకే, నేను సెట్ నేమ్ అనేది ఏంటి, ఒక మెథడ్, మీకు ఐడియా ఉంది కదా, సెట్ నేమ్ అనేది ఒక మెథడ్, స్టార్ట్ అనేది ఒక మెథడ్. సో నేమ్ ని సెట్ చేస్తుంది. ఏం నేము, ఆ నేమ్ ఏంటి, పర్సన్ ప్లస్ ఐ అంటున్నాను. ఐ అనేది ఏంటి, ఇక్కడ ఐ అనేది ఏంటి మనకి, స్టాటిక్ వేరియబుల్. ఐ అని స్టాటిక్ వేరియబుల్ కాదు శ్రీకాంత్. ఐ అనేది ఏంటి, ఇక్కడ లూప్ కదా, లూప్ లోపల రాసున్నాం కదా మనము. సో ఐ అంటే ఏంటి, ఫస్ట్ 1 వస్తుంది కదా. సో పర్సన్ 1 అంటే ఐ వాల్యూ చేంజ్ చేయకుంది ఇక్కడ మనకి పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 అలా వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ నేను ఏం చేశాను, సో ఫస్ట్ నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ మళ్ళీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడికి వస్తుంది. తర్వాత ఈ మెథడ్ లోకి వచ్చి ఇక్కడ ఏమవుతుంది, థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్, అంటే మీకు ఐడియా ఉంది కదా, ఈ మెథడ్స్ అన్నిటిని యూజ్ చేస్తే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అంటే ఏంటి, ప్రెజెంట్ కరెంట్ థ్రెడ్ యొక్క నేమ్ ఏంటో అది వస్తుంది. డిఫాల్ట్ గా మనం ఆల్రెడీ సెట్ చేసేస్తున్నాము, ఏమని, సెట్ నేమ్ ఏంటి, పర్సన్ 1, ఐ వాల్యూ ప్రెజెంట్ 1 కాబట్టి పర్సన్ 1. సో పర్సన్ 1 ఎంటర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, పర్ఫార్మ్డ్ ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది. తర్వాత ట్రై అండ్ క్యాష్ బ్లాక్స్ ని రాసుకున్నాం. ఏదైనా ఎక్సెప్షన్ అంటే నాకు ఏదైనా ఎక్సెప్షన్ వస్తే అప్పుడు నాకు ట్రై బ్లాక్ లో ఎక్సెప్షన్ వస్తేనే క్యాష్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఎటువంటి ఎక్సెప్షన్ రాలేదు ట్రై బ్లాక్ లో. సో ఏమవుతుంది నెక్స్ట్, మళ్ళీ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అనగానే కరెంట్ థ్రెడ్ నేమ్ ఏంటి, పర్సన్ 1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ పర్సన్ 1 లీవింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, సేమ్ అన్నమాట, నాకు లూప్ రన్ చేస్తున్నాను కాబట్టి ఎన్నిసార్లు లూప్, నాకు 1 2 3 టైమ్స్ నాకు రన్ అవుతుంది అంతే కదా. 4 అనేది నాకు ఇక్కడ మళ్ళీ ఎక్సెప్షన్ ఐ మీన్ లూప్ అనేది రన్ అవుతుంది కదా, ఫాల్స్ అవుతుంది. సో 3 టైమ్స్ నాకు రన్ అయ్యి 3 టైమ్స్ నాకు ప్రింట్ అవుతుంది. ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఎక్సెప్షన్ అనేది వస్తుంది, ఎక్సెప్షన్ రాకపోతే పర్సన్ 1, పర్సన్ 3, పర్సన్ 2 అనేది ప్రింట్ అయింది. ఓకే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, నాకు ఇక్కడ చూడండి 1 3 2 వచ్చింది. యాక్చువల్ గా 1 తర్వాత 2 రావాలి కదా, పర్సన్ 2. ఇప్పుడు 1 తర్వాత పర్సన్ 2 అనేది రావాలి. బట్ నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది చూడండి, నేను ఎన్నిసార్లు రన్ చేస్తున్నానో చూడండి, ఎన్నిసార్లు నేను కంపైల్ అనేది రన్ కొట్టినా కానీ నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఇందాక ఎలా వచ్చింది 1 3 2 వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది 3 1 2 అనేది వచ్చింది. అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. స్టాటిక్ సింక్రనైజ్డ్ మెథడ్స్ ని యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఒక ఆర్డర్ లో రాదు. అంటే డిఫాల్ట్ గా మనకి తెలియదు ఏ ఆర్డర్ అనేది వస్తుందో. డిఫాల్ట్ గా ఏదో ఒక ఆర్డర్ ఆటోమేటిక్ గా సిస్టమ్ క్రియేట్ చేస్తుంది, డిఫాల్ట్ ఆర్డర్ ఫాలో అవుతుంది. అంతేకాని మనం ఇచ్చే ఆర్డర్ లో ఫాలో అవ్వదు. మనకి యాక్చువల్ గా ఎలా రావాలి 1 2 3, కానీ ఫస్ట్ మనం రన్ చేసినప్పుడు ఎలా వచ్చింది 1
3 తర్వాత 2 వచ్చింది. బట్ ఇప్పుడు ఎలా వచ్చింది 3 1 2 అంటే ఈ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ లో స్టాటిక్ సింక్రనైజ్డ్ మెథడ్స్ ని యూస్ చేస్తే మనకి ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా సిస్టమ్ అనేది ఒక ఆర్డర్ ని ఫామ్ చేసి ఆ ఆర్డర్ లో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకేనా? యాక్చువల్గా అయితే ఒక ఆర్డర్ రావాలి కదా. మనం ఏంటి లూప్ ని రన్ చేసినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 2 అనేది ఎగ్జిక్యూట్, తర్వాత 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ఆర్డర్ ని అలాగే నాకు అవుట్పుట్ కూడా రావాలి, బట్ ఒక ఆర్డర్ అనేది రాలేదు నాకు. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క, ఇప్పుడు చూడండి మళ్ళీ 1 3 2 వచ్చింది. ఇందాక ఎలా వచ్చింది 3 1 2 వచ్చింది. అవునా? అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు, ఆర్డర్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా? హలో, ఓకేనా? హలో, శ్రీకాంత్, హలో. హలో, యా శ్రీకాంత్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, సింక్రనైజ్డ్ బ్లాక్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, మనం సింక్రనైజ్డ్ మెథడ్స్ చూసాము, స్టాటిక్ సింక్రనైజ్డ్ మెథడ్స్ ని చూసాము. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకోవాలి? సింక్రనైజ్డ్ బ్లాక్స్ గురించి చెప్పుకోవాలి. మనకు ఒక బ్లాక్ అంటే ఆల్రెడీ ఐడియా ఉంది, ఓపెన్ అండ్ క్లోజింగ్. ఓకేనా? సో దానికి ముందు జస్ట్ మనం సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే వీటిని మనం ఏమంటాం, ఇది ఒక సింక్రనైజ్డ్ బ్లాక్ అంటాం అనమాట. ఇదే సింటాక్స్ సింక్రనైజ్డ్ బ్లాక్ కి. బట్ సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే ఆబ్జెక్ట్ ని పంపించాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అసలు సింక్రనైజ్డ్ మెథడ్స్ ఓకే, సింక్రనైజ్డ్ బ్లాక్స్ అనేవి ఎందుకు మనకి? ఓకేనా? మెథడ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, మళ్ళీ సింక్రనైజ్డ్ బ్లాక్స్ అనేవి ఎందుకు నాకు అసలుకి? నేను దేనికి యూజ్ చేస్తాను అంటే, సింక్రనైజ్డ్ బ్లాక్స్ అనేవి ఏంటంటే ఎప్పుడైతే మనకి అంటే ఓన్లీ సింక్రనైజేషన్ మాత్రమే కావాలి అంటే నాకేంటి నాకు సింక్రనైజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మనము ఏటీఎం అకౌంట్ గురించి, బ్యాంకింగ్ గురించి, బ్యాంక్ లో ఉండే అకౌంట్స్ గురించి, థ్రెడ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి ఏంటి మనకి దాని గురించి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి సింక్రనైజ్డ్ బ్లాక్స్ అన్నాం. ఎందుకని సింక్రనైజ్డ్ బ్లాక్స్ మనకి? మనం సింక్రనైజ్డ్ ఓకే, సింక్రనైజ్డ్ మెథడ్స్ దేనికని? సో ఓన్లీ సింగిల్ రిక్వెస్ట్ ని ఎట్ ఎ టైం పాస్ చేస్తుంది. సింగిల్ రిక్వెస్ట్ ని ఎట్ ఎ టైం పాస్ చేస్తుంది. ఓకే, అంతే. సింక్రనైజ్డ్ బ్లాక్స్ అనేవి ఏం చేస్తాయి, మనం సింక్రనైజ్డ్ అని చెప్పి దాంట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపిస్తాం అనమాట. ఓకేనా? ఓకే, దాన్ని పంపించడం వల్ల ఏంటి, ఆ ఆబ్జెక్ట్ మనకు కాల్ అయ్యి మనం ఏ రిక్వెస్ట్ అయితే పెట్టినా ఆ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అన్నమాట. అంటే సింక్రనైజేషన్ అనే స్పెసిఫిక్ ఏదైతే రిక్వెస్ట్ ని పంపిస్తున్నామో, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెథడ్ లో 50 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, మనము ఓన్లీ 5 లైన్స్ ని మాత్రమే సింక్రనైజ్ చేసామనుకోండి, ఓన్లీ 5 లైన్స్ మాత్రమే. ఆ 5 లైన్స్ ని మనం ఏం చేస్తాము, సింక్రనైజ్డ్ బ్లాక్ లో పెట్టుకుంటాము. అప్పుడు మనం సింక్రనైజ్డ్ బ్లాక్ అనేది మనం ఒకటి రాసాము అంటే మనకు క్రియేట్ అయినప్పుడు సింక్రనైజ్డ్ బ్లాక్ అనేది ఏంటి, ఆ 50 లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఓన్లీ ఆ 5 లైన్స్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సింక్రనైజ్డ్ మెథడ్ ఎలా అయితే వర్క్ అవుతుందో సింక్రనైజ్డ్ బ్లాక్ కూడా అంతే వర్క్ అవుతుంది. బట్ యూజ్ ఏంటి, సింక్రనైజ్డ్ బ్లాక్ కి సింక్రనైజ్డ్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఒక 50 లైన్స్ ఒక మెథడ్ లో రాస్తే ఆ మెథడ్ మొత్తాన్ని మనం ఏమంటాము, సింక్రనైజ్డ్ మెథడ్ అంటాము బట్ నాకు ఆ సింక్రనైజేషన్ అనేది 50 లైన్స్ కి నాకు అవసరం లేదు, ఓన్లీ 5 లైన్స్ కి, ఓన్లీ 10 లైన్స్ కి అంటే కొంత కోడ్ కి మాత్రమే సింక్రనైజేషన్ అనేది నేను యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఓన్లీ ఆ 5 లైన్స్ ని మాత్రమే ఒక బ్లాక్ లో పెట్టుకుంటాను అనమాట. దాన్నే సింక్రనైజ్డ్ బ్లాక్ అంటాను.
ఓకే. ఓకేనా. సో ఆ 5 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ 5 లైన్స్ మాత్రమే నాకు సింక్రనైజేషన్ బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అప్పుడు సింక్రనైజ్డ్ బ్లాక్ లో పెట్టుకుంటే మిగతా లైన్స్ ఓకే. నార్మల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఓకేనా, అర్థమైందా? సో సింక్రనైజ్డ్ బ్లాక్స్ కి సింక్రనైజ్డ్ మన మెథడ్స్ కి డిఫరెన్స్ మెయిన్ గా. సో అడగండి. సింక్రనైజ్ ఒక 5 తీసుకున్నా 5 ఎగ్జిక్యూట్ అవుతాయి. రిమైనింగ్ ఉన్నాయి కూడా, అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏంటి లేకపోతే ఇవి రిమైనింగ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటారు? ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం అది స్టాటిక్ లో. ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం మీరు సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వడం కాదు. ఏమవుతుందంటే స్టాటిక్ బ్లాక్ అంటే ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనము మొత్తం కోడ్ ని ఒక స్టాటిక్ మెథడ్ లో పెట్టుకున్నాం అనుకోండి శ్రీకాంత్, ఆ కోడ్ మొత్తం మనము ప్రెజెంట్ ఎగ్జిక్యూట్ అవ్వబడలేదు, మనకి ఓన్లీ సింక్రనైజేషన్ అవ్వాల్సింది నాకు ఓన్లీ 5 or 10 లైన్స్ అనుకోండి. ఆ 10 లైన్స్ ని తీసుకొని ఒక బ్లాక్ లో రాసుకుంటాను. దానివల్ల యూజ్ ఏంటి, ఆ బ్లాక్ లో నాకు ఆ ఓకే. బ్లాక్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఆ 10 లైన్స్ మాత్రమే సింక్రనైజేషన్ అవుతాయి, మిగతా లైన్స్ నాకు నార్మల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్తున్నాను. ఓకే. ఓకే. యా. ఓకేనా. ఓకే, ఓకే. సేమ్ ఇక్కడ ఎట్లా, ఇక్కడ ఏటీఎం, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏటీఎం ట్రాన్సాక్షన్ అని ఇచ్చారు. ఇది కాదు, యా ఇది. ఇక్కడ ఏంటి, బ్యాంకింగ్ గురించి ఒక క్లాస్ రాసుకున్నాము, బ్యాంకింగ్ గురించి. సో ఇక్కడ ఏంటి, ఫాదర్స్ అకౌంట్. సో ఫాదర్స్ అకౌంట్ అనేది ఏంటి, ఫాదర్స్ అకౌంట్ అని చెప్పి ఒక క్లాస్ ఉంది, చిల్డ్రన్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకేనా. సో చిల్డ్రన్ అనే క్లాస్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది క్రియేట్ అవుతుంది, ఫాదర్స్ అకౌంట్ అనేది చిల్డ్రన్. తర్వాత నేను చిల్డ్రన్ అనే ఫాదర్స్ అకౌంట్ అనే దానికి నేను ఏం పంపించట్లేదు. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్. అంటే ఈ చిల్డ్రన్ అనే క్లాస్ కి వెళ్ళాను, దీంట్లో నేను ఫాదర్స్ అకౌంట్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే చిల్డ్రన్ అనే కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, దీంట్లో ఫాదర్స్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపిస్తున్నాను. ఓకే. అంటే ఫస్ట్ ఏమవుతుంది నాకు, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఇక్కడికి వచ్చి నేను ఎంతో సమ్ డిపాజిట్ చేస్తుంటాను, ఎంతో వాల్యూ, నా వాల్యూ ఏమిటో కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు అంతా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, చిల్డ్రన్ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగానే ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఏమవుతుంది, నాకు ఫాదర్స్ అకౌంట్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని నేను ఇక్కడ పంపిస్తున్నాను, చిల్డ్రన్ లో డబుల్ అమౌంట్ ని పంపిస్తున్నాను. ఇప్పుడు ఫాదర్స్ అకౌంట్ లో ఎంత ఉందో నాకు ప్రెజెంట్ అమౌంట్ ఎంత అనేవి నాకు ప్రింట్ అవుతాయి. ఏం ప్రింట్ అవుతుంది చూడండి, థ్రెడ్ 0 డిపాజిటెడ్ 1000. అంటే మనం ఏమి ఇచ్చామో అదే కదా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం థ్రెడ్ కరెంట్ నేమ్ డాట్ సెట్ నేమ్ అన్న, ఇంతకు ముందు మనం నేమ్ ఇచ్చాం కాబట్టి నేమ్ వచ్చింది, ఇక్కడ మనం ఏంటి నేమ్ ఇవ్వట్లేదు. సో ఏమవుతుంది, థ్రెడ్ 0, థ్రెడ్ 1, థ్రెడ్ 2 అలా తీసుకుంటుంది. ఇంతకుముందు మనం ఏంటి పర్సన్ అనే నేమ్ ని ఇచ్చాము, అందుకని పర్సన్ 1 పర్సన్ 2 అనేది వచ్చింది మనకి లూప్ లోపల. గుర్తుందా, ఓకే. పర్సన్ 1 యా. పర్సన్ 2 ఎంటర్డ్ అనేది. ఇక్కడ మనం ఏం సో చేస్తున్నాం, ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి డిఫాల్ట్ గా అది తీసుకుంటుంది. ఓకే. డిఫాల్ట్ గా థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 అలా తీసుకుంటుంది. ఓకే. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ అవుతాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటి, డెడ్ లాక్. మనకి మెయిన్ గా థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ లో డెడ్ లాక్ అనే కాన్సెప్ట్ మెయిన్ అన్నమాట. ఓకేనా. డెడ్ లాక్ మెయిన్. డెడ్ లాక్ అనేది కొంచెం మెయిన్. ఓకే. ఓకే, అసలు డెడ్ లాక్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాము ఆల్రెడీ, మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాము, దాంట్లోనే వస్తుంది. మనం ఎట్ ఏ టైం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను, మీరు ఒక రిక్వెస్ట్ పెట్టారు, ఒకే రిసోర్స్ ఉంటే మనకి మల్టిపుల్ రిక్వెస్ట్లు పెట్టారనుకోండి, ఓకేనా, ఒకటే ఉంది మన దగ్గర, అంటే సేమ్ సిస్టమ్ కి నేను మల్టిపుల్ రిక్వెస్ట్ పెట్టాను. ఓకేనా, పెట్టినప్పుడు నేను ఏం చెప్పాను ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం, A+B
అంటే నాకు ఇక్కడ a ప్లస్ b వాల్యూ వస్తే అంటే నాకు ఇక్కడ c వాల్యూ రావాలి. c వాల్యూ కావాలంటే a వాల్యూ b వాల్యూని సమ్ చేస్తే నాకు c వాల్యూ వస్తుంది. ఓకేనా? b వాల్యూ అనేది 10 అనేది నాకు తెలుసు. ఓకేనా? ఓకే 10 అనేది నాకు తెలుసు. బట్ ఏ వాల్యూ అనేది నాకు తెలియదు. ఏ వాల్యూ కావాలి. నాకు ఏ వాల్యూ కావాలి అంటే ఈ థ్రెడ్ లో ఏ వాల్యూ ఎలా వస్తుంది అంటే నాకు డి ప్లస్ ఈ అన్నాను. సారీ డి ప్లస్ సి ఇక్కడ. ఓకేనా? సి ఈ కాదు. సో ఈ అన్నాను. నాకు డి వాల్యూ అనేది 5 అనేది నాకు ఐడియా ఉంది. సి వాల్యూ అనేది నాకు ఎలా వస్తుంది? ఇది కంప్లీట్ అయితేనే సి వాల్యూ వస్తుంది. అవునా? సి వాల్యూ కావాలి అంటే నాకు ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ బి వాల్యూ కావాలి. నాకు ఏ వాల్యూ కావాలి అన్నా కానీ డి ప్లస్ సి అంటే సి వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. ఓకేనా? నాకు ఇక్కడ ఏమవుతుంది? బి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలియదు. ఓకే ఏ వాల్యూ తీసుకుందాము అని ఇక్కడికి వస్తే ఇక్కడ ఏంటి? ఏ వాల్యూ నాకు కావాలి అంటే డి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. డి వాల్యూ నాకు ఐడియా ఉంది, సి వాల్యూ ఐడియా లేదు. ఇలాంటప్పుడు ఏమవుతుంది? ఎప్పటికైనా ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయా అంటే అవ్వవు. ఎందుకని ఎగ్జిక్యూట్ అవ్వవు ఎప్పటికీ కూడా? నాకు ఈ రిక్వెస్ట్ అనేది నాకు కంప్లీట్ అవ్వాలి అంటే నాకు ఏ వాల్యూ వస్తేనే కంప్లీట్ అవుతుంది. ఏ వాల్యూ రావాలి అంటే ఇక్కడికి వచ్చాను. ఓకే రిక్వెస్ట్ అంటే మనం అనుకున్నాం కదా ఒక రిక్వెస్ట్ అనేది సమ్ టైం ఇస్తాము. ఆ రిక్వెస్ట్ ఆ టైం లోపల కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ రివర్స్ వస్తుంది. నెక్స్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకున్నాం. అవునా? ఐడియా ఉందా మీకు? గుర్తొచ్చిందా? అలా అనుకున్నా కానీ అలా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినా కానీ ఎప్పటికీ కూడా ఇవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకని? నాకు ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏ వాల్యూ నాకు కావాలి అంటే సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి అంటే అక్కడ ఏ వాల్యూ కావాలి. అంటే ఇది ఈ ఎగ్జిక్యూషన్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ ఎగ్జిక్యూషన్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎప్పటికీ కూడా ఇవి ఎగ్జిక్యూట్ కావు. ఓకేనా? ఇవి ఎగ్జిక్యూట్ ఎప్పటికీ కావు. ఎందుకని? నాకు సి అనేది నాకు కావాలి అంటే ఏ కావాలి, ఏ కావాలి అంటే సి కావాలి. అంటే ఇవి ఎప్పటికీ కూడా అలా వెయిటింగ్ లో ఉండిపోతాయి అన్నమాట. అలా వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే ఇంకా అంతే జీవితాంతం అలా వెయిట్ చేస్తూ ఉంటాయి తప్పితే ఎప్పటికీ కూడా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇలాంటి ఈ సిచ్యువేషన్ మనం ఏమంటామంటే డెడ్ లాక్ సిచ్యువేషన్. ఓకేనా? దీన్నే థ్రెడ్ డెడ్ లాక్ అంటాం అన్నమాట. అర్థమైంది? అసలు కాన్సెప్ట్ అర్థమైందా? డెడ్ లాక్ అనే కాన్సెప్ట్ అర్థమైందండి. అంటే డిపెండబుల్ రెండిటికి మనకి ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అది డెడ్ లాక్. ఒకదానిపైన ఒకటే డిపెండ్ అయి ఉంటాయి. ఇది కంప్లీట్ అయితేనే నాకు ఇది కంప్లీట్ అవుతుంది, కానీ ఇది కంప్లీట్ అయితేనే నాకు దీనికి ఇది కంప్లీట్ అవుతుంది. అలాంటప్పుడు ఎప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు నేనేమంటాను? ఫస్ట్ మీరు చెప్తే నేను చెప్తాను అంటాను. మీరేమంటారు? మీరు చెప్తే నేను చెప్తాను. ఇద్దరం ఎవరం తగ్గట్లేదు. నేనేమో మిమ్మల్ని మీరే చెప్పాలి ఫస్ట్, మీరేమో నేనే చెప్పాలి ఫస్ట్. ఇద్దరం తగ్గట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరం అలాగే కామ్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు చెప్తారని నేను చెప్తానని మీరు, ఇద్దరు వెయిట్ అలాగే ఇంకా జీవితాంతం అలాగే వెయిట్ చేస్తూనే ఉంటాము. అవునా? అంతే కదా. ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఆ సిచ్యువేషన్ అనేది ఎప్పటికీ ఎవరు ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తాను అని నేను చెప్పను ఎప్పటికీ కూడా. ఫస్ట్ మీరే చెప్పాలి అని అంటాను. మీరేమంటారు? ఫస్ట్ మీరే చెప్పాలి. సో ఆ సిచ్యువేషన్ అనేది ఏంటి? డెడ్ లాక్ సిచ్యువేషన్. ఎప్పటికీ కూడా ఎవరు కన్విన్స్ కారు ఫస్ట్. సో కన్విన్స్ అవ్వాలి అంటే దానికి ఇక్కడ వాల్యూ రావాలి, ఇక్కడ వాల్యూ రాదు. ఇక్కడ వాల్యూ రావాలి అంటే ఇక్కడన్నా వాల్యూ రావాలి, అట్లీస్ట్ రాదు. సో ఎప్పటికీ ఇవి ఇలాగే మెయింటైన్ ఇంకంతే వెయిటింగ్ లిస్ట్ లో వెయిట్ చేస్తూ అంటే మనం అనుకున్నాం కదా ఎప్పుడైనా వెయిట్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ నాకు ఏదైనా వాల్యూ వస్తుందేమోనని. ఇది లైఫ్ లాంగ్ ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇది లైఫ్ లాంగ్ ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. దీన్నే మనము డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాము. సో ఓకే, డెడ్ లాక్ సిచ్యువేషన్ గురించి ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఎగ్జాంపుల్ లో చూద్దాం. రిసోర్స్ R1 ఈక్వల్ టు న్యూ రిసోర్స్ అన్నాం, రిసోర్స్ R2 ఈక్వల్ టు న్యూ రిసోర్స్ అని చెప్పి మనం క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చాను. సో ఈ క్లాస్ లో నేను ఏం చేశాను? రిసోర్స్ అనే దాంట్లో నేను ఏం చేశాను? ప్రెజెంట్ నేను జస్ట్ ఒక స్టేటస్ అని చెప్పి ఒక మెథడ్ రాసుకున్నాను అనమాట. ఓకేనా? సో స్టేటస్ అని చెప్పి ఒక మెథడ్ రాసుకున్నాను. మెథడ్ రాసుకున్న తర్వాత user1 అంటే నేను ఏం చేశాను? user1 అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి R1 ని పంపించాను, R2 ని పంపించాను.
ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశానండి user1 అనే క్లాస్ కి r1 అండ్ r2 అంటే ఏంటి resource1 resource2 ఈ resource1 resource2 రెండు కూడా రిసోర్స్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్సే ఓకేనా అది ఐడియా ఉంది కదా ఈ రిసోర్స్ అనేది సేమ్ కదా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది డిఫరెంట్ ఓకేనా సేమ్ క్లాస్ కి నేను 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాను 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అవేంటి r1 అండ్ r2 ఓకేనా సో నేను క్రియేట్ చేసినప్పుడు నేను user1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క రెఫరెన్స్ ని నేను user1 లో నేను పంపిస్తున్నాను ఈ 2 ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ ని నేను పంపించినప్పుడు ఏమవుతుంది నాకు ఎయిదర్ థ్రెడ్ 1 అన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఎయిదర్ థ్రెడ్ 2 అన్నా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి బట్ నాకు 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు ఇక్కడ నాకు ఒక ఇంటరప్షన్ అనేది అక్కరవుతుంది నేను మొత్తం రాసేసుకున్నాను సింక్రనైజ్డ్ ఒక బ్లాక్ తీసుకున్నాను ఈ బ్లాక్ లో చూడండి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపించుకున్నాను నేను మొత్తం చేసేసాను బట్ నాకు ఏమవుతుంది ఈ రిసోర్సెస్ అనేవి ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వవు ఓకేనా ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వవు సో నాకు ఏమొస్తుంది ప్రాసెసింగ్ రన్నింగ్ టైం అవుట్ డ్యూ టు ఇన్ఫినైట్ లూప్ ఆర్ టైం కన్జ్యూమింగ్ టాస్క్ అంటే ఏంటి టైం కన్జ్యూమింగ్ టాస్క్ ఇన్ఫినైట్ లూప్ అయితే మనం రాయలేదు టైం కన్జ్యూమింగ్ టాస్క్ ఎందుకని టైం కన్జ్యూమింగ్ టాస్క్ అంటున్నాము అంటే ఎప్పటికీ డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటే ఏంటి ఎప్పటికీ ఈ రిసోర్స్ కోసం ఇది వెయిట్ చేస్తూనే ఉంటుంది ఇది కూడా రిసోర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అంటే వెయిట్ చేస్తూ ఉన్నాయి టైం ఇంకా మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి టైం లేదు కదా రెస్పాన్స్ ఏమి ఇస్తుంది అది ఇంకా అది కంప్లీట్ కాకుండానే రెస్పాన్స్ కోసం అవి రిసోర్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి ఎప్పటి వరకు అంటే ఇంకా అవి లైఫ్ లాంగ్ అలాగే వెయిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు సో అప్పుడు మనకి ఏం మెసేజ్ వస్తుంది సమ్ టైమ్స్ మనకు చాలా సార్లు మీకు ఇట్లాంటి మెసేజ్ వచ్చి ఉంటుంది ఐడియా ఉందా సో మీరు చాలా సార్లు లూప్స్ రాసినప్పుడు వాటిలన్నిట్లో మనకి ఈ మెసేజ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనము మిస్టేక్స్ చేస్తామంట ఆ మిస్టేక్స్ చేసినప్పుడు ఏమవుతుంది మనం మిస్టేక్స్ చేసినప్పుడు రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాం ఎప్పుడు క్రియేట్ అవుతుంది మెయిన్ మెథడ్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు కంపల్సరీ ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాము మెయిన్ మెథడ్ కాల్ అయినప్పుడు ఒక థ్రెడ్ క్రియేట్ అయితే ఏమవుతుంది ఆ థ్రెడ్ క్రియేట్ అయినప్పుడు కంపల్సరీగా మనకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది మనం ఆ థ్రెడ్ ద్వారా మన రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది వస్తుంది మనకి రావాలి అంటే ఆ థ్రెడ్ అనేది ఏమవుతుంది లాక్ అయిపోతుంది అంటే డెడ్ లాక్ సిచ్యువేషన్ లో పడిపోతుంది డెడ్ లాక్ సిచ్యువేషన్ లో పడిపోవడం వల్ల మనకి ఏమవుతుంది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ అంటే ఇంకంతే అది ఎప్పటికీ నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది ప్రాసెసింగ్ రన్ టైమ్ అవుట్ డ్యూ టు ఇన్ఫినైట్ లూప్ అనో టైం కన్స్యూమింగ్ టాస్క్ ఏదో ఒక దాని వల్ల నాకు అవుట్పుట్ అనేది రాదు దీన్నే మనం డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాం అనమాట లేదా ఇలా అయినా చూసుకోవచ్చు ఇలా మన రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటే మీకు ఇంకా డెడ్ లాక్ సిచ్యువేషన్ అర్థం కాకపోతే ఇలా ఒక డయాగ్రామ్ గీసుకొని దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నాం ఇలా పెట్టి చెప్పుకున్నాం కదా సో వాటిని ఏబిని ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట డెడ్ లాక్ సిచ్యువేషన్ ఇలా మీకు ఎక్కువగా బుక్స్ లో అయితే ఇలా డయాగ్రామ్ ఇచ్చుంటారు ఓకేనా మీరు డెడ్ లాక్ గురించి చూస్తే డయాగ్రామ్స్ ఇలా ఇచ్చి మనకి డెడ్ లాక్ సిచ్యువేషన్ లో మనకి ఎలా లాక్ అవుతుంది అవన్నీ చూపించుంటారు ఇది థ్రెడ్ ఓకే థ్రెడ్ గ్రూప్ అనేది పెద్ద ఏమి ఇంపార్టెంట్ కాదు సో దాని గురించి చెప్పుకున్నాం థ్రెడ్ గ్రూప్ డెడ్ లాకింగ్ సొల్యూషన్ ఏంటి ఇంకా అంతే ఎర్రర్ వస్తుంది సొల్యూషన్ ఏం ఉండదు ఇంకా అంతే హోల్డ్ అయిపోయే ఉంటుంది ఓకే సొల్యూషన్ ఏముంది నాకు ఇంకా అవుట్పుట్ సొల్యూషన్ ఏమొస్తుంది సొల్యూషన్ రావాలంటే ఎప్పటికీ టైం అలాగే తీసుకుంటూ ఉంటుంది కదా డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తే ఇంకా మనం ఏం చేయలేమన్నమాట ఓకే 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 నెక్స్ట్ ఏంటి థ్రెడ్ గ్రూప్ అనేది
ఓకే, థ్రెడ్ గ్రూప్స్ అంటే ఏంటి? థ్రెడ్ గ్రూప్ అనేది ఏమవుతుందంటే, మనం ఇప్పటి వరకు థ్రెడ్స్ చూసాము, మల్టిపుల్ థ్రెడ్స్ ని చూసాము, అవునా? మల్టిపుల్ థ్రెడ్స్ గురించి చూసాం కదా, సింగిల్ థ్రెడ్ చూసాము, మల్టిపుల్ థ్రెడ్స్ గురించి చూసాము. మల్టిపుల్ థ్రెడ్స్ గురించి చూస్తే మనం మల్టిపుల్ థ్రెడ్స్ యూజ్ చేయడం బెటరా, సింగిల్ థ్రెడ్ ని యూజ్ చేయడం బెటరా? మల్టిపుల్ బెటర్. మల్టిపుల్ థ్రెడ్స్ బెటర్. ఎందుకని? మనకి రిక్వెస్ట్ అనేది చాలా, ఐ మీన్ రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. సింగిల్ థ్రెడ్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది, అన్ని వేస్ట్. మనకి మల్టిపుల్ థ్రెడ్స్ పెట్టడం వల్ల టైం సేవ్ అవుతుంది, మెమరీ సేవ్ అవుతుంది, మనకి ఈజీగా, అంటే ఎటువంటి ఎక్సెప్షన్స్ రాకుండా మనకి ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఏంటి, మల్టిపుల్ థ్రెడ్స్ ఉండడం వల్ల మనకి యూజ్ అన్నమాట. వీటిలన్నిటిని మనం ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ థ్రెడ్స్ అంటే, ఇప్పుడు నాకు మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి కానీ ఒక్కదానికి రిలేషన్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఒకదానికి రిలేషన్ అనేది ఉండాలని ఏం లేదు, అవునా? ఏవైతే రిలేటెడ్ థ్రెడ్స్ ఉంటాయో వాటిలన్నిటినీ మనం ఏం చేస్తాము, ఒక గ్రూప్ చేస్తాము. ఏం చేస్తాము, రిలేటెడ్ థ్రెడ్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తాము. దీన్ని మనం ఏమంటాం, థ్రెడ్ గ్రూప్ అంటాం. ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తాం, థ్రెడ్ గ్రూప్, మనకేంటి థ్రెడ్ గ్రూప్ కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ. థ్రెడ్ గ్రూప్ అనే ఒక కన్స్ట్రక్టర్, దాని నేమ్. థ్రెడ్ గ్రూప్ ఆ పేరెంట్ ఏంటి, నేమ్ ఏంటి, అంటే మనకి పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఓకేనా, చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో మనం ఏమంటున్నాము, థ్రెడ్ గ్రూప్ అంటే మనం ఏం చేస్తాము, పేరెంట్ క్లాస్ లో ఉండే అట్ ద సేమ్ టైం చైల్డ్ క్లాస్ లో ఉండే రిలేటెడ్ థ్రెడ్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తాము. అర్థమైందా పాయింట్, థ్రెడ్ గ్రూప్ అంటే అసలుకి? సో అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు పేరెంట్ క్లాస్ లో థ్రెడ్స్ ఉంటాయి, చైల్డ్ క్లాస్ లో థ్రెడ్స్ ఉంటాయి, ఓకేనా, థ్రెడ్స్ ఉంటాయి. మనకి సమ్ టైమ్స్ తెలియదు అనమాట ఏ థ్రెడ్ ఎందుకు క్రియేట్ చేశారు, ఓకేనా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ థ్రెడ్స్ ని గ్రూప్స్ గా క్రియేట్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో థ్రెడ్స్ ని మనము గ్రూప్స్ గా మనం క్రియేట్ చేసి మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడియా ఉండదు ముందుగా ఏమని, ఏ థ్రెడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఈ థ్రెడ్ ఎందుకు క్రియేట్ అయింది, నాకు ఈ థ్రెడ్ వల్ల యూజ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము, ఇవన్నీ మనకి డౌట్స్ అన్నమాట. సో ఏంటి, ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేసాము, అన్ని థ్రెడ్స్ కూడా యాక్టివేషన్ లో ఉండాలని రూల్ ఏం లేదు. సమ్ థ్రెడ్స్ యాక్టివేషన్ లో ఉంటాయి, సమ్ థ్రెడ్స్ డెడ్ లాక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి, సమ్ థ్రెడ్స్ వెయిటింగ్ లో ఉంటాయి. అలా అంటే థ్రెడ్స్ అన్ని కూడా యాక్టివ్ మోడ్ లో ఉండవు. బట్ ఇక్కడ ఏంటి, మనము యాక్టివ్ మోడ్ లో ఉన్న థ్రెడ్స్ మాత్రమే తీసుకుంటాము. ప్రెజెంట్ ఏవైతే యాక్టివ్ సిచ్యువేషన్ లో ఉన్నాయో, యాక్టివ్ మోడ్ లో ఉన్నాయో ఆ థ్రెడ్స్ ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటాము. అంటే ఆ గ్రూప్ లో ఏవేవైతే యాక్టివ్ గా ఉన్నాయో, యాక్టివ్ అంటే ఏంటి, ప్రెజెంట్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, అంటే ఏంటి, రిలేటెడ్ థ్రెడ్స్ అన్నిటిని నేను ఇప్పుడు థ్రెడ్ గ్రూప్ అంటే ఏంటి, మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు రిలేటెడ్ థ్రెడ్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేశాను, ఇవన్నీ ఒక గ్రూప్. సో ఇప్పుడు అంటే ఇవన్నీ రిలేషన్ ఉందన్నమాట. సో వీటిలన్నిటిని ఒక గ్రూప్ చేశాను, వీటిలన్నిటిని ఒక గ్రూప్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, నేను గ్రూప్స్ చేయడం వల్ల ఏమవుతుంది నాకు, ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్ని అనేవి నాకు యాక్టివ్ లో ఉన్నాయా లేదా, ఈ థ్రెడ్స్ అనేవి యాక్టివ్ లో ఉన్నాయి అంటే ఈ థ్రెడ్స్ ఏ గ్రూప్ అనేది యాక్టివ్ లో ఉంది అని నేను తెలుసుకోగలను. సో యాక్టివ్ లో ఉంది, ఓకే, యాక్టివేషన్ మోడ్ లోనే ఉన్నాయి, లేదా డెడ్ లాక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాయి థ్రెడ్స్, ఈ థ్రెడ్ గ్రూప్ అనేది నాకు ఐడియా వస్తుంది అనమాట, ఓకేనా. సో అది థ్రెడ్ గ్రూప్ లో మెయిన్ గా ఏంటంటే, యాక్టివ్ గ్రూప్ కౌంట్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఏవైతే యాక్టివ్ మోడ్ లో ఉన్నాయో ఆ థ్రెడ్ గ్రూప్స్ అన్నిటిని ఎస్టిమేట్ చేసి ఎన్ని, ఆ నెంబర్ అనేది ఏమేమి థ్రెడ్స్ యాక్టివ్ లో ఉన్నాయనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 70 థ్రెడ్ గ్రూప్స్ మాత్రమే యాక్టివేషన్ మోడ్ లో ఉంటే నాకు ఆ నెంబర్ ని పంపిస్తుంది అనమాట. ఎన్ని థ్రెడ్ గ్రూప్స్ అనేవి యాక్టివేషన్ మోడ్ లో ఉన్నాయి అనేది నెంబర్ మనకి ఇస్తుంది,
ఓకేనా, ఏ థ్రెడ్ల యాక్టివేషన్ లో ఉన్నాయి అనేది కాదు, ఎన్ని థ్రెడ్స్ నెంబర్ మన కౌంట్ ఇస్తుంది అనమాట, ఇన్ని థ్రెడ్స్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాయి. సో మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇన్ని థ్రెడ్స్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాయి, మిగతావి లేవు అనేసి. ఓకే ఓకేనా, ఓకే. నేను ఒక గ్రూప్ లో ఓకే యాక్టివ్ గ్రూప్ కౌంట్ అని చెప్పాను. ఏమవుతుంది యాక్టివ్ గ్రూప్ కౌంట్ అనగానే ఎస్టిమేట్ చేసి నెంబర్ ఆఫ్ ఏదైతే యాక్టివ్ థ్రెడ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని మనకి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చెక్ యాక్సెస్, డెస్టిరాయ్, ఎన్యూమరేట్ ఇవన్నీ ఏం చేస్తాయి? చెక్ యాక్సెస్ అంటే ఏం చేస్తుంది? కరెంట్ థ్రెడ్ అనేది, అంటే మనం ప్రెజెంట్ ఏ థ్రెడ్ అయితే మనకి రన్ అవుతుందో, ఓకేనా, ఏ థ్రెడ్ అయితే రన్ అవుతుందో ఏమన్నా మాడిఫై, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈ థ్రెడ్ రన్ అవుతూ ఉందనుకోండి, ఈ థ్రెడ్ ఏంటి A+B, ఓకేనా, A+B ఆల్రెడీ A వాల్యూ 5 అన్నాను, B వాల్యూ 10 అన్నాను, అంటే నేను ఈ థ్రెడ్స్ లో ఏమైనా మాడిఫై చేసుకోవచ్చా? అంతే కదా, A+B అనే థ్రెడ్ అనేది నాకు రన్ అవుతుంది, ఈ థ్రెడ్ లో నేను ఏమైనా మాడిఫై చేసుకోవచ్చా అంటే పర్మిషన్స్ ఇస్తుంది అనమాట. యాక్సెస్ చేసుకోగలనా? ఇప్పుడు నేను అడ్మిన్ అనుకోండి, నేను అన్నిటినీ యాక్సెస్ చేసుకోగలను. మీరు యూజర్ అనుకోండి, యూజర్ అనేవాడు కొన్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు, అన్నిటినీ యాక్సెస్ చేసుకోలేడు. సో మీకు యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి మనకి ఏమైనా మాడిఫై చేయగలిగితే చేస్తాము, లేదా చేయలేము. ఓకే, డెస్ట్రాయ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? డెస్ట్రాయ్ అంటే ఏం చేస్తుంది? థ్రెడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని డెస్ట్రాయ్ చేసేస్తుంది. అంటే మనం జస్ట్ ఆ థ్రెడ్ గ్రూప్ నేమ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా ఆ గ్రూప్ మొత్తం అన్ని థ్రెడ్స్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా. ఎన్యూమరేట్ అనేది ఏం చేస్తుంది? ఆల్రెడీ మనం ఈ ఎన్యూమరేట్ మెథడ్ ని చూసాము. ఏం చేస్తుంది ఎన్యూమరేట్ అనే మెథడ్? కాపీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. గుర్తుందా మీకు? లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు చెప్పాను ఎన్యూమరేట్ అనేది ఏంటి, మీరు అడిగారు. ఈనం, మీరేనా అడిగింది? కాదా? ఓకే 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 సారీ, పావనికి చెప్పాను. ఓకే, ఎన్యూమరేట్ అనేది ఏం చేస్తుంది అంటే కాపీ ఆఫ్ ది, మన దగ్గర ఏదైతే ఒక కాపీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, 5, 6, 7 ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఈ సెట్ ఆఫ్ కాపీస్ మనకి ఫర్ ఈచ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం మనము? ఫర్ ఈచ్ అనేది ఈ సెట్ ఆఫ్ ఈ అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నిటినీ మనం ఏం చేస్తాము, ఇంకొక దాంట్లో కాపీ చేసుకోవాలి అంటే ఫర్ ఈచ్ అనేది యూస్ చేస్తాం, అవునా? ప్రతి 5, 6, 7, 8 ప్రతి ఒక్క వాల్యూని ఫర్ ఈచ్ లో రాశాను అంటే నాకు అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ నాకు ఇంకొక దాంట్లో కాపీ చేసుకుంటాను. ఓకేనా, ఫర్ ఈచ్ అంటే ఇంకొక దాంట్లో కాపీ చేసేసుకుంటాను. బట్ ఎన్యూమరేట్, ఈనం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఎన్యూమరేట్ అంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్నవన్నీ కాపీ నాకు అవసరం లేదు, ఓన్లీ 5, 6 ని మాత్రమే నేను కాపీ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా, అంటే ఈ అరే ఏదైతే ఉందో ఈ అరేలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని నేను కాపీ చేసుకోవాలి అంటే ఎలా అయితే ఫర్ ఈచ్ అనేది యూస్ చేసామో అలాగే ఇక్కడ నేను ఈ అరేలో ఉండే మొత్తం కాపీ చేయాలి అనుకోవట్లేదు, ఏమన్నా సమ్ ఎలిమెంట్స్ అంటే 5, 6 ని మాత్రమే నేను కాపీ చేసుకోవాలి, అదొక అరేగా క్రియేట్ చేసుకొని ఈ అరేలో ఓన్లీ 5, 6 ని మాత్రమే నేను కాపీ చేసి పెట్టుకోవాలి అన్నప్పుడు ఎన్యూమరేట్ అనే మెథడ్ ని యూస్ చేస్తాము. అంటే మనకు అవసరమైన ఎలిమెంట్స్ ని మాత్రమే కాపీ చేసి దీంట్లో స్టోర్ చేసుకుంటాము. ఫర్ ఈచ్ అంటే ఏంటి? టోటల్ మొత్తం అరేని మనం కాపీ చేస్తాము. ఓకేనా, సారీ మీకు కదా నేను చెప్పింది, పావని అమ్మాయికి. సో ఎన్యూమరేట్ అంటే గెట్ మ్యాక్స్ ప్రయారిటీ అనగానే ఏమొస్తుంది అంటే దానికి ఉండే ప్రయారిటీ ఏంటి, మ్యాక్సిమం ప్రయారిటీ ఏంటి ఆ థ్రెడ్ గ్రూప్ కి. ఓకేనా, మ్యాక్స్ ప్రయారిటీ, మిన్ ప్రయారిటీ ఇవన్నీ కూడా మెథడ్స్ అన్నమాట. గెట్ మిన్ ప్రయారిటీ, గెట్ మ్యాక్స్ ప్రయారిటీ, ఆ ప్రయారిటీ అనేది మనకి ఏముందో దాన్ని గెట్ చేసుకుంటున్నాము. గెట్ నేమ్ అంటే మనం ఏం చేస్తాము, నేమ్ ఏదైతే ఉందో అంటే నేమ్, సెట్ నేమ్, గెట్ నేమ్ ఐడియా ఉంది కదా. సెట్ అంటే ఏంటి, మనం
నేమ్ ని సెట్ చేస్తున్నాం. గెట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉండే నేమ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ కి దాన్ని మనం రిటర్న్ తెచ్చుకుంటున్నాము. గెట్ పేరెంట్, ఒకవేళ ఆ థ్రెడ్ గ్రూప్ కి ఏదైనా పేరెంట్ క్లాస్ ఉంటే, పేరెంట్ థ్రెడ్ ఉంటే ఆ పేరెంట్ థ్రెడ్ అనే దాన్ని మనం ఏంటి అనేది మనం ప్రింట్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మెథడ్స్ శ్రీకాంత్. సో ఇవన్నీ సెట్ మ్యాక్స్ ప్రయారిటీ అంటే మనం ఇక్కడ ఏం చేసాము, గెట్ మ్యాక్స్ ప్రయారిటీ అంటే మ్యాక్స్ ప్రయారిటీని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, డిఫాల్ట్ గా ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది, ఒకవేళ మనం సెట్ చేయాలి. ఇప్పుడు నేమ్ అనేది ఉంది, ఆల్రెడీ నేమ్స్ ఏం ఇవ్వకపోతే థ్రెడ్ అనేది నేమ్ వస్తుంది, థ్రెడ్ 1 థ్రెడ్ 2 థ్రెడ్ 3 అనే నేమ్స్ వస్తాయి, అవునా. ఒకవేళ నేమ్ ని మనం సెట్ చేసుకోవాలి అంటే ఏదైనా నేమ్ ని సెట్ చేసుకోవచ్చు. ఇందాక మనం person1 person2 person3 అలా నేమ్ ని సెట్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక ప్రయారిటీ అనేది మనం సెట్ చేసుకోవాలి అంటే సెట్ మ్యాక్స్ ప్రయారిటీ అనే మెథడ్ ని యూస్ చేస్తాము. ఆ ప్రయారిటీ ఏంటి అనేది తెచ్చుకోవాలి అంటే గెట్ మ్యాక్స్ ప్రయారిటీ అనే మెథడ్స్ ని యూస్ చేస్తాం. టు స్ట్రింగ్ అనే మెథడ్ ఆల్రెడీ మనకు ఐడియా ఉంటుంది. ఏంటి టు స్ట్రింగ్ అనేది ప్రతిది ఇక్కడ ఇంతవరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ యూస్ చేస్తాం. టు స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ లోనే కాదు, ప్రతి స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ లో కానివ్వండి, ప్రతి ఎక్సెప్షన్స్ లో కానివ్వండి, ఎక్కడ కూడా టూ స్ట్రింగ్ అనే మెథడ్ మెయిన్ గా యూస్ చేస్తాం. ఏమవుతుంది, ఎప్పుడైతే మనం టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని యూస్ చేస్తామో అది ఇంటీజర్ వాల్యూ కానివ్వండి, ఫ్లోట్ వాల్యూ కానివ్వండి, దాన్ని ఏమవుతుంది ఆటోమేటిక్ గా స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అనేది స్ట్రింగ్ లో ఇస్తుంది. సో టూ స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి అవుట్పుట్ అనేది స్ట్రింగ్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ లో ఉంది, దాన్ని నేను టూ స్ట్రింగ్ అనే మెథడ్ యూస్ చేసి స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే ఓకే, సో ఎక్కడి వరకు వచ్చాం మనము, థ్రెడ్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ జెనరిక్స్ అనే టాపిక్ ఉంది. సో మనం ఏమనుకున్నాము, ఈ జెనరిక్స్ అనేది ప్రెజెంట్ కాదు, ఫస్ట్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసి తర్వాత జెనరిక్స్ చెప్తాను, ఎందుకంటే స్ట్రింగ్స్ లోనే జెనరిక్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ స్ట్రింగ్స్ కంప్లీట్ చేసుకుంటే జెనరిక్స్ అనేది చాలా ఈజీ, హాఫ్ అన్ అవర్ లో చెప్పేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ జెనరిక్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా? స్ట్రింగ్స్ అనే టాపిక్ చెప్పుకోవాలి మనము. ఓకే ఓకే, ఈ కాన్సెప్ట్ రేపు చెప్తాను. స్ట్రింగ్స్ కాన్సెప్ట్, స్ట్రింగ్స్, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బుల్డర్ అని 3 ఉంటాయి. స్ట్రింగ్ ని ఇప్పటి వరకు మనం ఎలా తీసుకున్నాము, ఆబ్జెక్ట్ లో ఉంటాయి. అవును, ఇప్పటి వరకు మనం ఒక స్ట్రింగ్ ని ఎలా తీసుకున్నాము, స్ట్రింగ్ అనే దాన్ని ఒక డేటా టైప్ గా తీసుకొని ఒక వేరియబుల్స్ ని క్రియేట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ నుంచి నేను ఏమంటున్నానంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అంటున్నాను. స్ట్రింగ్ అనేది డేటా టైప్ కాదు, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ గా తీసుకుంటాను అని చెప్తున్నాను. చూడండి, ఒక క్లాస్ కే కదా నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలను, అవునా? సో నేను ఏం చేశాను, స్ట్రింగ్ అనే దాన్ని ఇక్కడ వరకు వేరియబుల్స్ గా నేను తీసుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏమంటున్నాను, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. సో నేను ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ కి వాల్యూస్ ని పంపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్ట్రింగ్ అనేది ఎలా తీసుకుంటాము, ఒక క్లాస్ గా తీసుకొని మనం దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ బుల్డర్ ఎక్కడ యూజ్ చేస్తారు, స్ట్రింగ్ బఫర్. మనకి 3 కాన్సెప్ట్స్ అనమాట మెయిన్ గా స్ట్రింగ్ లో ఏమేమి ఉంటాయి అంటే, స్ట్రింగ్, వీటిలో మళ్ళీ డిఫరెన్స్ ఉందన్నమాట. స్ట్రింగ్ బుల్డర్, స్ట్రింగ్ బఫర్, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా? స్ట్రింగ్స్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనకి స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ బుల్డర్, స్ట్రింగ్ బఫర్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, స్ట్రింగ్ బుల్డర్ ఎందుకు యూజ్ చేస్తాం, స్ట్రింగ్ బఫర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకేనా? అంటే ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ వస్తాయి స్ట్రింగ్ కాన్సెప్ట్ లో. సో వీటి గురించి చెప్పుకుంటే మనకి స్ట్రింగ్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే జావా అనేది. ఓకేనా? స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో మెయిన్ ఏముంటాయంటే మొత్తం మెథడ్సే ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే మెథడ్స్ ని చూసామో, ఇక్కడ మెథడ్స్ ని చూసాం కదా, సో ఇలా మెథడ్స్ ని చూసాం కదా, సో ఇలాగే అన్ని మెథడ్స్ ఉంటాయి. ప్రతి మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, మెథడ్, ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదే కాన్సెప్ట్స్ స్ట్రింగ్ మొత్తంలో, స్ట్రింగ్స్ మొత్తం.
సో ఒకసారి మీరు చూసే పడితే చూడండి అసలు ఏంటి స్ట్రింగ్స్ అనేది. ఓకేనా, స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బుల్డర్ అన్నిటి గురించి చూద్దాం ఒకసారి. రేపు చూద్దాం, రేపు స్టార్ట్ చేస్తాను స్ట్రింగ్స్ అనేది. ఓకే ఓకే. ఓకేనా, సో ఈ వీక్ స్ట్రింగ్స్ అయిపోతుంది కదా? స్ట్రింగ్స్ కంపల్సరీ అయిపోతుంది ఈ వీక్. మీరు ఓకేనా. మీకు యాక్చువల్గా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అంటే 12th ఈ మంత్ 12th ఎక్స్పైరీ డేట్, అంటే మీది కంప్లీట్ అయిపోవాలి యాక్చువల్గా. ఓకేనా, బట్ నేను 1 week లీవ్ పెట్టుకున్నాను, సో రాలేదు కాబట్టి నాకు నెక్స్ట్ వీక్ ఎండింగ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. నేను నెక్స్ట్ వీక్లో లాస్ట్ ఇంకా 2 days ఉన్నాయనగా ఆ 2 daysలో మీరు అడిగారు కదా ప్రతి టాపిక్కి ప్రోగ్రామ్స్ కావాలి అని. సో ప్రతి టాపిక్కి అప్పుడు నేను ప్రోగ్రామ్స్ చెప్తాను, ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా, లాస్ట్లో చెప్పనా లేకపోతే స్టార్టింగ్లో స్ట్రింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పేసేనా? స్ట్రింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే నాకు డౌట్స్ ఉంటే నేను మళ్ళీ రివీల్ చేసుకుంటాను కదా. ఓకే ఓకే, స్ట్రింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే శ్రీకాంత్, మరి ఓకే బాయ్. ఓకే బాయ్.